హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను పల్లి రోటి పచ్చడి చేస్తున్నానండి. ఇప్పుడు అందరూ మిక్సీలోనే కదండి ఈ పచ్చళ్ళన్నీ చేసుకుంటున్నారు. కానీ ఇంతకు ముందు అందరూ ఇలా రోట్లోనే పచ్చళ్ళు చేసుకునేవారండి. నేను కూడా ఇప్పుడు ఈ పల్లి పచ్చడిని రోట్లోనే చేయబోతున్నానండి. ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అంతకంటే ముందు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్ పల్లీలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 6 పచ్చిమిర్చిని దాంట్లో ఫ్రై చేసుకున్నానండి. అవి బాగా ఫ్రై అయ్యాక ఒక చిన్న బౌల్లోకి తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ధనియాలు, కొంచెం ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. అవి కొంచెం దోరగా ఫ్రై అవ్వాలండి. అంతలోపు నేను ఒక 2 టమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నానండి. వాటిని ఈ ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ప్లేట్తో కవర్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, కొంచెం చింతపండు నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి. దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని బాగా చల్లారనివ్వాలండి. మీరు కూడా ఒకసారి ఇలా పల్లీ పచ్చడిని రోట్లో చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీలో చేసేదానికంటే కూడా రోట్లో చేసుకుంటే చాలా టేస్టీనెస్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. టొమాటోస్ అన్నీ కూడా ఒక పేస్ట్లా అయిపోవాలండి. ఇప్పుడు రోట్లో బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ముందుగానే ఫస్ట్ పల్లీలను వేస్తున్నాను. వీటిని బాగా దంచుకుంటున్నానండి. చూడండి, దంచుతూ ఉన్నాను. ఇలా దంచుకున్నాక ఇందులోనే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని తీసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా దీంతో పాటే దంచుకుంటున్నానండి. ఇదంతా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూస్తున్నారుగా, ఇలాగే చేసుకోవాలండి. మనకి మిక్సీలో వేసుకుంటే ఇది బాగా స్మూత్ పేస్ట్లా అయిపోతుందండి. బట్ ఇక్కడ అలా రాదండి. బట్ టేస్ట్ మాత్రం వస్తుందండి. ఇందులోనే ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలండి. చాలా బాగుంటుందండి టేస్టు. మనం ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదండి, ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే పల్లి రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వచ్చిందండి. మిక్సీలో వేసేదానికంటే కూడా ఇలా రోట్లో చేసుకున్నది చాలా చాలా టేస్టీగా ఉందండి. లాస్ట్లో ఇలా రోట్లోనే నేను రైస్ తీసుకొని కలుపుకున్నానండి. కలుపుకొని ఇలా తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే ఇలానే చేస్తానండి. మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తారో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉందండి. ఇలా కలుపుకొని నేను మా హస్బెండ్ ఇద్దరం తిన్నామండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతేనండి, చాలా సింపుల్గా పల్లి రోటి పచ్చడి చేసేసాను కదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.